న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుందండి. భార్య చనిపోయిన తర్వాత కడుపును పుట్టిన 3 పిల్లల్ని కాదని ఏ తండ్రి అయినా పని మనిషి పేరు మీద ప్రాపర్టీస్ మొత్తం రాసేసి ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీనాక్షి అనే అమ్మాయి మాకు 2004 అని ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మా అమ్మ పడిపోయినప్పుడు మా ఇంట్లో పనోళ్ళు వచ్చి వెళ్ళారు. అప్పుడు లక్ష్మి అని ఒక ఆవిడ వచ్చింది. తను ఆల్మోస్ట్ 6 years ఉంది. నేను అదే లెక్క పెడుతున్నా. 2007 2006 నుండి 2003 2002 2003 వరకు ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో తను వచ్చింది మీనాక్షి. చాలా మంది వచ్చేది, తర్వాత మీనాక్షి వచ్చింది. అప్పుడు మా అమ్మని చూసుకునేది తను బాగా చూసుకుంటుంది. రాత్రిపూట లేపిన 1 గంట నేను లేస్తాను, టక్మని రే అని పిలిస్తే నేను లేస్తాను. లేచినప్పుడు తను మీనాక్షి చూడంటే నేను చూస్తా తను కరెక్ట్ చూస్తుందా లేదా, నీళ్లు కావాలా, యూరినా, అదే అలా మాతో పాటు 6 years ఉంది. అమ్మతోటి నాన్నతోటి 6 years మాతో పాటు ఉండేది. ఉండిన తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయినా ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత వరకు ఉంది తను. తర్వాత ఏంటంటే నానేమో లేదురా నేను షూటింగ్స్కి వెళ్తాను, నేను టెన్నిస్కి వెళ్తాను, డైరెక్షన్ అది ఇది, నాకు కొంచెం ప్రైవసీ కావాలరా అని ఆ రోజు మాట అన్నాడు. మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే మేబీ హీ వాంటెడ్ టు హెల్ప్ హర్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. తను కూడా ఏదో ఒక ఇల్లు కావాలని ఏదో అడిగిందని విన్నాము. బట్ మాకైతే ఏం చెప్పలేదు. బట్ ఏ రోజైతే ఆ డెసిషన్ తీసుకున్నారో ఆ అక్క పిలిస్తే పనమ్మాయి కావాలని అంటే తను అప్పుడు పంపిస్తే తను వెళ్ళింది. ఒక 1/2 hour 45 minutes హీ టుక్ ద డెసిషన్. బాండ్ పేపర్స్ బ్యాంక్లో ఉన్నాయి, డబ్బులు ఉంది, మీనాక్షి డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని ఏదో రాశారు అక్కడ గోడ మీద. దేవుడిది ఇది ఉంటుంది అక్కడ, దానిపైన రాశారు డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని చెప్పి ఏదో రాశారు. అంటే మీరు అంతకుముందు ఆమెను కొట్టారనేది ఉంది. ఎందుకు కొడితే ఆవిడ చేతులు ఆవిడ కాళ్ళ పైన పడి దండం పెట్టాను నేను. మా అమ్మని ఎంత బాగా చూసుకున్నందుకు, మా నాన్న ఎంత బాగా చూసుకున్నందుకు. ఆవిడకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇచ్చి ఆవిడ ఇంటి దగ్గర దింపి కాళ్ళ మీద పడి నేను దండం పెట్టాను. చాలా నీ రుణం నేను తీర్చుకోలేను, కొడుకుగా నేను ఎంత చేసుకోవాలనుకున్నానో నా ప్లేస్లో నువ్వు చేసావు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి అది రాసేసి వంటగదిలో చేసుకున్నారు. వంటగదిలో ఆయన ఎందుకు వంటగది అంటే అక్కడ మంచి స్పేస్, ఆయన మంచి టాల్ కదా, హైట్ కదా, కాబట్టి అక్కడ స్టూల్ వేసుకొని అవన్నీ రాసి పెట్టేసి బాగా ఒక ఇదిలా యూలా ఉంటుంది కదా మన అయంది, దానికి తాడేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ఊరేసుకున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దాని తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటారు కదా, వన్ డే అయిందా ఆయన చూడటానికి? వన్ డే అయిందా హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయి ఉన్నారు? ఆయన ఇదే పరమ వెళ్ళింది కదా మా అక్కింటికి. వెళ్ళిన 1/2 hour 45 minutes వచ్చి తలుపు కొడితే లేదు, తలుపు తీయడం లేదు. ఏమైందంటే మళ్ళీ మా అక్కని వెళ్ళి పిలుచుకొని వస్తే ఎంత కొట్టినా పక్కింటి వాళ్ళు మా అక్క అందరూ వచ్చారు. పక్కనే ఉంటుంది మా అక్క కూడా. వచ్చి తలుపు కొట్టి అన్ని బద్దలు కొట్టి చూస్తేనేమో అదే 1/2 hour 45 minutes 1 hour మ్యాక్సిమం లోపల వచ్చి చూసి మళ్ళీ దాని తర్వాత చూస్తేనేమో ప్రెస్లో వాళ్ళ కొడుకు వల్ల ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకే చంపేశాడు, కూతుర్లు చంపేశారు, ఎవరిని పట్టించుకోలేదు, రోడ్డు పైన వదిలేస్తారు, డబ్బు లేకుండా అడుక్కొని తిన్నారు, తాగుబోతు అయిపోయాడు, పనమ్మాయిని ఉంచుకున్నారు. అయ్యో ఎన్నో ఉంటాయి కదా, అవి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి వీ నో అబౌట్ హౌ పీపుల్ టాక్. లాస్ట్ ఇయర్ కూడా ఒక దీని గురించి ఒక ఆయన పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ డిస్ప్యూట్ అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, రంగనాథ్ గారి కొడుకండి, వాళ్ళ నాన్నని సరిగ్గా చూసుకోకుండా తనే చంపేసుకున్నాడు, ఏదో చేశాడు అన్నట్టు అలా చులకన మాట్లాడారు సార్. బట్ ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కదా. ఆయన ఆ రోజున లేదన్నా అవంతా కుదరదు, మీరు నాతోటే ఉండండి అని ఉంటే ఇట్ వాజ్ డిఫరెంట్గా ఉండేది. బట్ అంటే మేము అదే చెప్తున్నాం కదా, మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం కూడా ఇదే అనుకుంటున్నారు, పక్క పిల్లలు చూడకే చనిపోయాడు ఆయన. ఆవిడ శివపార్వతి అని ఆవిడ కూడా మా ఇంటికి వచ్చారు, నేను కలిసాను కూడా. మీ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ మాట్లాడారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమన్నా, నాతో మాట్లాడారు, నన్ను కలిశారు, చూశారు. శ్రీహరి గారు వచ్చారు మా ఇంటికి, అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత కలిశారు. శరత్ బాబు గారు వచ్చారు. వెన్ సో మెనీ పీపుల్ సాస్. మన చిన్నప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చారా? చిరంజీవి గారు మా నాన్న చనిపోయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్కి తీసుకుని రమ్మంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత పలకరించడానికి నాన్నని కలవడానికి వచ్చారు. నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఆయన వస్తున్నారంటే నాకు వణుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏరా ఏం చేస్తున్నావు అంటారు. ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కదా. చిన్నప్పుడు నన్ను అడిగారు, ఎవరో నీకు ఇష్టమైన హీరో అంటే నేను మా నాన్నని చూస్తున్నా. అప్పుడు చూస్తున్నా, నేనని చెప్పరా రే అన్నారు. మీరే అంకుల్, నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నారు. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారిది రంగనాథ్ గారి కాంబినేషన్ ఎన్ని సినిమాలు చాలా, కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య. అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తే ఏమంటారంటే, ఎందుకంటే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య
చిన్న ఏజ్లోనే చనిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు నాకు చెప్పుకోవడం. కళ్ళ ముందే ముగ్గురిని కోల్పోయారు కదా. గాడ్, ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు 2016లో. 2019లో మా 17లో మా మామగారు పోయారు, 19లో మా అత్తగారు పోయారు. సో నాకంటూ వైఫ్ చెప్పుకోవడం. ఎప్పుడు చనిపోయారు? లాస్ట్ ఇయర్ చనిపోయింది. తను ఎందుకు చనిపోయారు అసలుకి? అది తను చెప్పే కదా, సైకలాజికల్గా సైకాట్రిక్ పేషెంట్ 8 times 9 times సూసైడ్ అటెంప్ట్ చేసి మా నాన్న వచ్చి చూసి ఏమైందిరా అంటే తెలియదు నాన్న అని చెప్పి, వాళ్ళ సొంత బాబాయే ఉన్నారు ప్రసాద్ రావు అని, ఆయన కూడా చిరంజీవి గారికి సైకాట్రిక్ దీనికి కూడా అంటే కౌన్సిలింగ్ కానీ దేనికైనా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన వెళ్ళేసి వస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్ట్రెస్ కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారికి కూడా హీ హాస్ డన్. అంటే సూసైడ్ చేసుకోవాలని చేసుకుంటుంటారా ఆమె? వస్తుందా థాట్స్? వస్తుండే ఆ థాట్స్ ఏంటంటే ప్రతి చిన్న వాటికి బాధపడడం, భయపడడం, బెదిరిపోవడం, ఇంకా అయిపోయింది మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం బ్రతకూడదు అని టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఇలాగే చేయడం వల్ల ప్రతిసారి తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం, మళ్ళీ తన్ని ఇంకా ఏం చేయలేము అంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ 8-9 times. 10th time 10th time. ఇప్పుడు ఏంటంటే డోస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. వీ కుడెంట్ సేవ్. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? తనకు 43-44 అంతే. ఇన్ని కష్టాలు, తండ్రి, తల్లి, భార్య, అత్త, మా ఇంతమంది కోల్పోయి ఒంటరిగా నా కొడుకుతోటి వాళ్ళు నేను బ్రతుకున్నానంటే దానికి మా బాబాయ్ పిన్ని రే నీకేం కాదు రారా చూసుకుంటా అని, వాళ్ళు 2 ఫ్రెండ్స్ హరీష్ రవి అని చెప్పి, రవి అయితే పాపం రోజు మాట్లాడుతూ ఉంటాడు, అడుగుతా నేను డల్ అయిపోతా ఏమైందంటే, మా ఇంకోవాడు ఏంటంటే నీకేంట్రా ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసావు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయకపోతే. సినిమాలు అంటే మీకు తెలుసు కదా, కృష్ణానగర్ కష్టాలు, సో ఛాన్సెస్ కోసం వెతకడం. కలిసారు ఎప్పుడన్నా చిరంజీవి గారిని మళ్ళీ తర్వాత? లాస్ట్ ఇయర్ నేను కలిసాను. ఇది సార్ జరిగింది లేదు, నాకు మాట్లాడడానికి టైం దొరకలేదు. ఆయన చూసే నాకు బాగున్నా అనేసి వెళ్ళిపోయారు ఆయన. నేను మా బాబాయ్ అన్నపూర్ణ స్టూడియోస్లో మన ఇది జరుగుతుంది, విశ్వాంబర షూటింగ్ జరుగుతుంది. ఆయన 14 days తర్వాత ఒంట్లో బాగాలేదని అప్పుడు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత షూటింగ్ జరుగుతుందంటే ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకూడదని వదిలేశాను. తర్వాత అప్పుడు అనిల్ రావుపూడి గారు, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం అనేది అప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒక సెట్లో. నేను వెంకటేష్ గారిని కలవలేదు, అనిల్ రావుపూడి ఎవరిని కలవలేదు, ఓన్లీ ఆయన ఒక్కరికోసం వచ్చాను నేను అప్పుడు. సరే పెద్ద ఆయన ఫస్ట్ ఆయన చూసిన తర్వాత చెప్పి దాని తర్వాత మిగతా వాళ్ళకి కలుగుతాని అంతవరకు వెయిట్ చేశారు. ఇంతవరకు ఇండస్ట్రీలో కూడా ఎవరికి చెప్పలేదు, ఇది చాలా మంది తెలీదు. ఫస్ట్ టైం అట్లీస్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రంగనాథ్ గారిని ఎంత ప్రేమించారో వాళ్ళ అబ్బాయి నాగు గారిని కూడా అంతే విధంగా ప్రేమించండి. అదే హైటు, అదే వెయిట్, అదే ఫిజిక్, అదే టాలెంట్ ఉంది. మంచి అన్న పాత్రలకి, నాన్న పాత్రలకి. సో ఆయన మీరు తీసుకుంటే నిజంగా ఆయన ఎక్కడున్నా కానీ పైనుంచి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొడుకు సక్సెస్ని చూసి. ప్లీజ్ ఇండస్ట్రీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ చెప్పండి. సో అందుకనేసి మొన్న నేను లాస్ట్ ఇయర్ సముద్ర గారు ఛాన్స్ ఇచ్చారు, వెళ్తే ఇస్తానని చెప్పి ఒకే సినిమాలో Part 1 Part 2 పాన్ ఇండియా సినిమా వరదరాజు గోవింద్ అని చెప్పి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నేను ఒక గుండాకి నవీన్ గౌడ్ గారు అని ఉన్నారు, ఆయనకి నేను సెక్రటరీ లాగా. Part 2లో వచ్చేసి నేను ఒక ప్రొఫెసర్ లాగా. సో ఇవి 2 డిఫరెంట్గా వస్తే ఆయన సీఎం రాజు ఒక ఆయన డబ్బింగ్ చెప్తారు. ఓకే, ఆర్సీఎం రాజు. ఆయన బాగా ఇది ఎవరో ఫ్రెష్ ఫేస్ చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. సముద్ర గారు చెప్పారు, నాగేంద్ర మీకు మంచి కాంప్లిమెంట్ ఉంది, ఈయన ఆర్సీఎం రాజు గారు చెప్పారు ఇలాగా. సో ఆయన చెప్పారంటే సమ్వేర్ యూ హ్యావ్ పొటెన్షియల్ టు యాక్ట్. ఆబ్వియస్లీ మీ బ్లడ్లో ఉంది కాబట్టి యాక్టింగ్ అనేది చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు చూడడానికి కూడా మీ ఫాదర్ లాగా ఉన్నారు, శాంతి నివాసంలో మీ ఫాదర్ లాగా ఉన్నారు, అది అని చెప్పేసరికి ఓకే నమ్మకం వచ్చింది.